తెలుపు టీవీకి స్వాగతం. నేను రమేష్ బాబు. దాదా ఫాల్కే అవార్డు గ్రహీతల గురించి మనము రెగ్యులర్గా మాట్లాడుకుంటున్నాం. ఈరోజు దాదా ఫాల్కే అవార్డును అందుకున్న ద్వితీయమైన వ్యక్తి బిఎన్ సర్కార్ గురించి మనం ఇప్పుడు మాట్లాడుకోబోతున్నాం. మన దేశంలో సినిమా కళ పుట్టిన మొదటి రోజుల్లో దాని పురోభివృద్ధికి చాలా గొప్పగా కృషి చేసినటువంటి వ్యక్తులలో ప్రప్రథములు బిఎన్ సర్కార్. బిఎన్ సర్కార్ పేరు చెప్పగానే మనకు భారతీయ సినిమా రంగంలో అద్భుతమైనటువంటి కళాఖండాలు నిర్మించిన న్యూ థియేటర్ సంస్థ గుర్తుకు వస్తుంది. మనకు హాలీవుడ్కు చెందిన మెట్రో గోల్డెన్ మేయర్ అంటే ఎంజిఎం సంస్థకు సింహం ఎలా పతాక చిహ్నంగా ఉంటుందో న్యూ థియేటర్స్ సంస్థ బ్యానర్పై ఏనుగుల చిహ్నాలు అలా ఉంటాయి. బిఎన్ సర్కార్ పూర్తి పేరు బీరేంద్రనాథ్ సర్కార్. అవిభాజ్య బెంగాల్లోని అడ్వకేట్ జనరల్ సర్ ఎస్ఎన్ సర్కార్ రెండో కుమారుడుగా 1901లో ఆయన పుట్టారు. తండ్రి వైస్రాయ్ కౌన్సిల్లో సభ్యులుగా ఉండేవారు. బిఎన్ సర్కార్ లండన్ నుండి ఇంజనీరింగ్ పట్టా అందుకుని కలకత్తాకు తన వృత్తిలోకి చేరిపోవడానికి వచ్చాడు. కాంట్రాక్టర్గా ముందుగా ఆయన ఒక సినిమా థియేటర్ను నిర్మిస్తుండగా హఠాత్తుగా ఆయనకు సినిమాల వైపు దృష్టి మళ్ళింది. అంతకుముందు సినిమాల పట్ల ఆయనకి ఎలాంటి అవగాహన లేదు. అయితే ఆయన సొంతంగా చిత్ర అనే సినిమా థియేటర్ను నిర్మించారు. ఆ తర్వాత అదే మిత్ర టాకీస్గా పేరు మార్చుకుంది. ఈ థియేటర్ను 1930 డిసెంబర్లో నేతాజీ ప్రారంభోత్సవం చేశాడు. ఆ తర్వాత సెంట్రల్ కలకత్తాలో న్యూ థియేటర్స్ వారికి సంబంధించినటువంటి మొదటి వెంచర్గా ఆయన న్యూ సినిమా థియేటర్ను నిర్మించి హిందీ చిత్రాలను కలకత్తాలో ఎక్కువగా ప్రదర్శించడం మొదలుపెట్టాడు. ఇంతలో మూకిల నిర్మాణం కూడా చాలా ఉధృతంగా భారతదేశంలో జరుగుతూ ఉన్నది. ఇది చూసి ఒక మిత్రుడికి ఈయనే ఆర్థిక సాయం చేసి 1930లో బుకర్ బూజీ అని మూకీ సినిమా తీశాడు. అయితే దురదృష్టవశాత్తు ఇది ఫెయిల్ అయ్యింది. కొంతకాలం హిమాంశు రాయ్ వద్ద లైట్ ఆఫ్ ఆసియా అనే సినిమాకు కూడా ఈయన సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1930 చివరిలో సివిల్ ఇంజనీర్ పిఎన్ రాయ్తో కలిసి ఇంటర్నేషనల్ ఫిలిం క్యాస్ట్ సంస్థకు ఆయన అంకురార్పణ చేశాడు. ఈ సంస్థ బ్యానర్ మీద 1931లో చోర్ కాంతా, చెషేర్ మేయ్ అనే 2 మూకీలు తీయగా ఆర్థికంగా ఇవి అపజయమే పొందాయి. దీంతో ఆయన భాగస్వాములందరూ బయటికి వెళ్ళిపోయారు. కానీ బిఎన్ సర్కార్ మాత్రం కుంగిపోకుండా వెనకడుగు వేయకుండా అప్పట్లోనే మొదలైనటువంటి టాకీ సినిమాల నిర్మాణానికి నడుం కట్టాడు. అదే భారతీయ చలనచిత్ర చరిత్రలో స్వర్ణయుగానికి నాంది అయ్యింది. 1931 ఫిబ్రవరి 10న న్యూ థియేటర్స్ లిమిటెడ్ను స్థాపించి టాలీగంజ్లో స్టూడియోను ప్రారంభించారు ఆయన. ఈ బ్యానర్తో తొలిసారిగా శరత్ నవల ఆధారంగా దేనాపాన్ అనే టాకీని 1931లో తీశాడు. ఈ చిత్రానికి దర్శకుడుగా ప్రేమాంకర్, కెమెరామెన్గా నితిన్ బోస్ పనిచేశారు. మొదటి నుండి సినిమా నిర్మాణం అనేది వ్యాపార విలువల కన్నా సామాజిక విలువల ప్రతిబింబించడమే ప్రధానమని నమ్మి ఆయన సినిమాలు తీయడం మొదలుపెట్టాడు. విచిత్రం ఏమిటంటే మొదట్లో ఆయన తీసినటువంటి సినిమాలు ఏవీ కూడా విజయం పొందలేదు. అలాంటి చిత్రాల్లో జోషే మొహబ్బత్, మొహబ్బత్ కే ఆంసు, సుభా కా సితారా, జిందా లాష్, నాటీర్ పూజ వంటి సినిమాలు ఉన్నాయి. 1931లో ఇవన్నీ జరిగిపోయిన అపజయం పొందినటువంటి సినిమాలు. 1932లోనే చండీదాస్ అనే చిత్రాన్ని ఈయన తీశారు. ఈ సినిమా ఈయన సొంత థియేటర్ చిత్రలో ఏకబిగిన 64 వారాలు ప్రదర్శితమైంది. 1933లో పురాణ్ భగత్ను దేశవ్యాప్తంగా విడుదల చేయగా ఈయనకు కనకవర్షం కురిసింది. ఆ తర్వాత ఈ సంస్థకు మంచి రోజులు మొదలై మళ్ళీ ఆయన వెనక్కి తిరిగి చూసుకోనే లేదు. ఇంకా రాజరాణి మీరా, యాహూదీకి లడ్కి, దేవదాస్, కపాల కుండల, 1934లో చండీదాస్, డాకు మన్సూర్, రూప్లేఖ, 1935లో కార్వానే హయాత్, ధూప్చామ్, ఆఫ్టర్ ది ఎర్త్ క్వేక్, 1936లో మిలియనీర్, మాయా, మంజిల్, 1935లో అనంతాశ్రం, ఆ తర్వాత 37లో ముక్తి, ప్రెసిడెంట్, విద్యాపతి, 38లో అభాగిన్, అధికార్, ధర్తీమాత, స్ట్రీట్ సింగర్, అధికార్, 1939లో బడీ దీది, దుష్మన్, జవానీ కీ రీత్, కపాల కుండల, సపేరా, రజత జయంతి, 1940లో జిందగీ, నర్తకి, హార్ జీత్ వంటి సినిమాలు ఏకబిగిన తీశారు ఆయన. ఇంతలో 1940లో దఖ్తర్ సినిమా నిర్మిస్తున్న కాలంలో న్యూ థియేటర్ స్టూడియో అగ్ని ప్రమాదంలో
దాదాపుగా మొత్తం కూడా కాలిపోయింది. అప్పటి వరకు తీసినటువంటి పదుల సంఖ్యలో సినిమాల నెగిటివ్లన్నీ కూడా దగ్ధమైపోయినవి. దీంతో ఒక్కసారిగా ఆయన ఆకాశం నుండి పాతాళానికి కూలబడిపోయినట్లుగా మారిపోయారు. అయితే అందుకు ఆయన ఏమీ చెల్లించకుండా మంటల చేతుల్లో మనం ఓడిపోయామనుకోకూడదు. స్టూడియోలో అన్ని పనులు మళ్ళీ యథాతంగా జరపండని ముందుకు సాగిపోయారు. ఆ తర్వాత విడుదలైనటువంటి దఖ్తర్ కూడా గొప్ప విజయం సాధించడంతో మళ్ళీ ఆయన సినిమాల నిర్మాణాన్ని వేగవంతంగా చేశారు. బిఎన్ సర్కార్ తీసిన సినిమాల్లో చాలా మటుకు అప్పటి ప్రసిద్ధ బెంగాలీ రచయితల నవలలే ఎక్కువగా ఉన్నాయి. బంకించంద్ర చటర్జీ, శరత్ చంద్ర చటర్జీ, రవీంద్రనాథ్ ఠాగూర్ రచనలు వాటిలో ప్రధానమైనవి. ఇంకా శైలజానంద ముఖోపాధ్యాయ రచనలు కూడా ఆయన సినిమాలకు కథావస్తువులైనవి. దశేర్ మాఠి, జిబిన్ మరణ్, దఖ్తర్, బోనో చటర్జీ రాసినటువంటి ప్రతిశ్రుతి, వాపస్ చిత్రాలు తీశారు ఆయన. ఆయన సినిమాల్లో వినోదం, విజ్ఞానంతో పాటు మానవతావాదాన్ని బోధించేటువంటి ఒక భావన మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో ఆ తర్వాత బిఎన్ సర్కార్ వరుసగా డాక్టర్, లగన్, మీనాక్షి, సౌగంధ్, కాశీనాథ్, మేరా బెహన్, ఉదయర్ పతే, హమ్రాహి, వసీయత్, ఊంచ్ నీచే, అంజాన్ ఘర్, ఛోటాబాయ్, మంజూర్, పెహలా ఆద్మీ, రూప్ కహానీ, యాత్రిక్, నయా సఫర్, అభిజ్ఞాన్, అమర్ మల్లిక్, గృహద్దహ వంటి చిత్రాలు మొత్తము 25 ఏళ్లలో ఆయన 150 పైగా సినిమాలు తీశాడు. బిఎన్ సర్కార్ తన న్యూ థియేటర్ సంస్థ నుండి ఎందరో సినిమాకారులను పరిశ్రమకు పరిచయం చేశారు. వారిలో దేవకీ బోస్, బిమాల్ రాయ్, ప్రమతీష్ చంద్ర బార్వా, నితిన్ బోస్, దిలీప్ గుప్తా, యూసుఫ్ మల్జీ, హేమచంద్ర, చంద్రన్ వంటి దర్శకులు, ముకుల్ బోస్ వంటి ధ్వనిముద్రకుడు, పంకజ్ మల్లిక్, ఆర్సి బోరాల్ వంటి సంగీత దర్శకులు, సైగల్, దుర్గాదాస్, పహాడీ సన్యాల్, మోలినాదేవి, ఉమాశశి, శిశిర్ కుమార్ చౌదరి, అరుంధతి, జమున, కమలేష్ కుమారి, భారతి, జ్యోతి ప్రకాష్, అషిత్ బరన్ వంటి నటీనటులను కూడా ఆయననే పరిశ్రమకు పరిచయం చేశారు. 1955లో బకుల్ చిత్రం తర్వాత నష్టాలను తట్టుకోలేక ఆయన న్యూ థియేటర్ సంస్థను మూసివేశాడు. ఆ తర్వాత భారతదేశంలో సినిమా రంగ అభివృద్ధి కోసం ఏర్పాటైన పలు సంస్థలలో, కమిటీలలో సభ్యుడై సినీ రంగ పురోభివృద్ధికి ఆయన చాలా పాటుపడ్డారు. ఫిలిం ఫెడరేషన్ జాతీయ అధ్యక్షునిగా, సెంట్రల్ సెన్సార్ బోర్డు మెంబర్గా, పశ్చిమ బెంగాల్ సినీ ఫెడరేషన్ చైర్మన్గా, నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్, ఫిలిం సొసైటీ వ్యవస్థాపక సభ్యులుగా, భారతీయ సినీ విచారణ సంఘం సభ్యులుగా పలు పదవుల్లో పనిచేశారు. 1971లో భారత ప్రభుత్వం ఆయనను పద్మభూషణ్తో, 1971లోనే అత్యున్నతమైనటువంటి దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని భారతదేశ ప్రభుత్వం అందించి గౌరవించింది. జీవితమంతా సినిమాల కోసం కృషి చేసిన ఆయన తన 1981 డిసెంబర్ 28న మృతి చెందారు. బిఎన్ సర్కార్ భారతీయ సినీ పితామహుల్లో ఒకరుగా మనకు సదా స్మరణీయులుగానే ఉంటారు.